జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఏందంటే, మన శరీరం పైకి దేవుళ్ళు రావడం అనేది జరుగుతుంటది చాలా మందికి గూడా. అది దానికి సంబంధించిన ఏ విధమైన నియమాలు పాటించాలే, ఏ దేవుడొస్తే ఏం చేయాలి, ఇట్లా చానా ఉన్నాయి. ఒక దేవుని గురించి చెప్తేనే చాలా టైం పడతది. అన్నీ చెప్పాలంటే ఇంకా ఎక్కువ టైం పడతది గాబట్టి, ముఖ్యమైన ఈ విషయాలనేవి చెప్తాను. అంటే ఏ నియమాలు పాటించాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా అనేది చెప్తాను. ఇప్పుడు చాలా మందికి ఎల్లమ్మ, లేదంటే మల్లన్నకు, మన నరసింహస్వామి, శివయ్య, ఇట్లా కాళికామాత, పోచమ్మ తల్లి, ఇట్లా చానా రకాల దేవుళ్ళు రావడం అనేది జరుగుతది. పోలేరమ్మ, ఇట్లా ఒకటిగా చానా రకాల దేవుళ్ళనేది ఉంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక దేవుడు రావడం జరుగుతది. కొంతమందికి ఇద్దరు దేవుళ్ళు రావడం అనేది జరుగుతుంటది. అయితే అసలు ఈళ్ళు నియమాలు పాటించాలి. ఏ విధంగా నియమాలు పాటించాలి, ఏమేమి చేయాలనేది చెప్తా ఈరోజు. జాగ్రత్తగా వినండి. విని మీకు మీరు చేసుకోవచ్చనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, ఏ దేవుడొచ్చినా సరే, ఏ దేవత శరీరం పైనకి వచ్చినా గానీ, నియమం ఏందంటే, ఏ దేవుడొస్తున్నాడని ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. ఓకేనా? ఎల్లమ్మనా, లేదంటే పోచమ్మనా, దుర్గమ్మనా, ఇంకా వేరే దేవుడా, నరసింహస్వామా, లేకపోతే శివయ్య ఎవరనేది కరెక్ట్ తెలుసుకోవాలి ఫస్ట్. తెలుసుకున్న తర్వాత, వాళ్ళకి సంబంధించిన వారం రోజు నియమంగా ఉండాలి. ఓకేనా? నియమం ఏందంటే, మాంసము, మద్యము తినకుండా, అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించి, నియమనిష్టలతోని ఆ రోజు ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ఉండి, అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది చానా మంచిది. లేదంటే అయ్యకి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. చాలా శ్రేష్టమనమాట. ఓకేనా? ఈ విధంగా ఉంటే ఏం జరుగుతుందయ్యా అంటే, మీకున్న శత్రువులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు చేసిన ప్రయోగాలనేది మీకు తలగకుండా ఉంటాయన్నమాట. ఆళ్ళు చేసిన ప్రయోగాలు ఏదైనా సరే, మీకు ఏమాత్రం తలగదు. ఏమాత్రం ఏం గూడా కాదు. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏందంటే, ఆ వారం రోజు అమ్మవార్లు ఎవరైతే వస్తారో, వాళ్ళు ఖచ్చితంగా కాళ్ళకి పసుపు అనేది పెట్టుకోండి. నుదుట మంచిగా కుంకుమ తెచ్చుకోండి, పెట్టుకోండి. ఎందుకంటే, ఈ కెమికల్ కుంకుమ ఇలాంటివి పెట్టుకోవద్దు ఎప్పుడు గూడా. అమ్మవారి దగ్గర శ్రీచక్ర ఉండే కుంకుమ తెచ్చుకోండి. శ్రీచక్ర అర్చన చేస్తారు గదా! ఆ కుంకుమ తెచ్చుకొని పెట్టుకోండి. చాలా మంచిదనమాట. చాలా శ్రేష్టం. కుంకుమ ఎవరైనా పెట్టుకోవచ్చు. స్త్రీలు, పురుషులు, దేవుడొచ్చేవాళ్ళు, రానివాళ్ళు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. శ్రీచక్ర కుంకుమ అనేది చాలా మంచిది. శ్రేష్టం అనమాట. అది తెచ్చుకొని ఇంట్లో ఉండే కుంకుమలో కలుపుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా గూడా పెట్టుకోవచ్చనమాట. అయితే దేవుళ్ళొచ్చే వాళ్ళు చేసే నియమాలు ఈ విధంగా ఉంటాయన్నమాట. ఏ వారమైతే ఉంటో ఆ వారం ఆ దేవునికి మంచిగా పూజ చేయాలె. పూలు, పండ్లు, కొబ్బరికాయలు పంచపూజలు చేయాలి ముఖ్యంగా. ఓకేనా? పంచపూజలనేది చేసి, తర్వాత ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఉపవాసం ఉండని పక్షంలో నార్మల్‌గా అయినా సరే మాంసం, మద్యం దూరంగా ఉండి బ్రహ్మచర్యం పాటించి ఉండడం అనేది చాలా శ్రేష్టమనమాట. చాలా మంచిది. ఈ విధంగా ఉంటే దైవశక్తి అనేది మీ లోపట ప్రవేశించడం అనేది జరుగుతది. ఓకేనా? ఇంకో విధంగా ఏందంటే, ఏ దేవుడొచ్చే వాళ్ళైనా గానీ, బయట ఎక్కడ గూడా ఫుడ్డు అనేది తీసుకోవద్దు. ఆ వారానికి సంబంధించి. ఓకేనా? ఆ వారానికి సంబంధించి బయటెక్కడ గూడా ఫుడ్ తీసుకోకుండా ఉండడం అనేది చాలా శ్రేష్టము. చాలా మంచిది. ఇలాంటి ప్రమాదాలు గూడా జరగాయన్నమాట. వీలైనంత వరకు కూడా ఇంట్లోనే ఫుడ్ చేయండి. ఆ ఒక్కరోజు బయటికెళ్ళకుండా చూసుకోండి. బయటికెళ్ళినా ఏం కాదు గానీ, కాకపోతే బయట ఫుడ్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. ఓకేనా? వాటర్ గానీ, ఏదున్నా గానీ మీరు ఇంటి నుంచి తీసుకెళ్తే చాలా మంచిది. చాలా శ్రేష్టం. ఏ దేవుడొచ్చినా గానీ ఇదే విధంగా నియమాలు పాటించడం అనేది చాలా మంచిది. నియమం ఉంటేనే పరమాత్ముడు, ఆ దేవుడనేది మీకు తోడుగా ఉంటాడు. నియమం లేకుండా ఉంటే ఆ దేవుడనేది మీకు తోడుగా ఉండడు. శక్తి తగ్గిపోతుంది. ఓకేనా? శక్తి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. శక్తి తగ్గిపోయినప్పుడు మీరు ఏం చెప్పినా, ఏం చేసినా పనులు అనేది అక్కడ జరగదు. ఓకేనా? శక్తి మీకు ఉండాలి అనంటే ఈ విధంగా చేసుకోండి. మీకు అన్ని విధాలుగా మంచిగుంటది. ఓకేనా? అయితే ఇంకో విషయం ఏందంటే దేవుడొచ్చే వాళ్ళకి గూడా చాలా మందికి కట్లేయడము, అదేవిధంగా సరిగ్గా దేవుడు రాకపోవడము, కొంచెం మాట వచ్చి మాట రాకపోవడం, వాక్కు సరిగ్గా రాకపోవడం, ఇలాంటిది ఏదున్నా సరే, అలాంటి సమస్యలు ఏదున్నా సరే మేము క్లియర్ జేయడం అనేది గూడా జరుగుతది. ఓకేనా? దానికి పరిష్కార మార్గం గూడా చెప్తాను. మీకు మీరు గూడా చేసుకోవచ్చు. అన్నీ ఫోన్‌లో చెప్పడానికి ఉండదు. కొన్ని కొన్ని చెప్తాం. కొన్నేమో డైరెక్ట్ కలవండి. లేదంటే ఫోన్ చేయండి. ఓకేనా? ఫోన్ చేస్తే గూడా మీకు చెప్పడం జరుగుతది. సమస్యను బట్టి. ఓకేనా? కలవాలా వద్దా అనేది గూడా అప్పుడు చెప్పడం అనేది జరుగుతదనమాట. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. అయితే ఒక విషయం ఏందంటే, చాలా మందికి ఎల్లమ్మ దేవుడు అనేది రావడం చాలా మందికి ఎక్కువ ఎల్లమ్మనే రావడం అనేది జరుగుతదనమాట. అసలు నిజంగా ఎల్లమ్మనే వస్తుందా? ఇంకెవరైనా వేరే వాళ్ళు వస్తున్నారా? అనేది గూడా తెలుసుకోవాలి ఫస్టు. మీ శరీరం పైనకి అసలు ఏ దేవుడొస్తున్నాడు అనేది గూడా తెలుసుకోవాలి. నేను దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను. లేదు అంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి గూడా ఫోన్ చేయండి. నేను దానికి సమాధానం గూడా చెప్పడం అనేది జరుగుతది. ఓకేనా? జై గురుదత్త.